లక్ష్మీప్రదమైన శ్రావణ మాసం ముందు వచ్చే అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఈ చుక్కల అమావాస్య గురించి చాలామంది విని ఉండరు. కానీ ఆ రోజున పితృదేవతలను తలుచుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీపపూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం. ఎందుకంటే హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, జూలై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెప్తారు. అందుకనే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య. ఇక ఆషాఢ మాసంలో చేసే జపతపాలకు, దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలను తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించిన, వారి పేరున దాన ధర్మాలు చేసిన పెద్దల ఆత్మ శాంతిస్తుందన్నమాట. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయటం కూడా సౌభాగ్యప్రదాయం. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు, కొత్త కోడళ్ళు, ముత్తైదువులు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోముని నోచుకుంటారు. ఇందుకోసం అమావాస్య రోజు వేకువజామునే లేచి ఇంటిని శుభ్రం చేసి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని శుచిగా ఉన్న వస్త్రములను ధరించి పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని పసుపు ముద్దతో గౌరీమాతను తయారు చేసి గౌరీమాతను షోడశోపచారములతో పూజిస్తారు. కుడుములను నైవేద్యంగా పెడతారు. పూజలో భాగంగా 2 రక్షలను తయారు చేసి ఒకటి గౌరీమాతకు సమర్పించి మరొకటి చేతికి కట్టుకుంటారు. సంధ్యవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చని, ఈరోజు గౌరీ వ్రతం చేసిన వివాహితలు నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటారని, అవివాహితలకు సకల గుణాలు కలిగిన భాగస్వామి లభిస్తాడు అని శాస్త్రాల వచనం. ఆషాఢ బహుళ అమావాస్య నాడు కొన్ని ప్రాంతాలలో దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలని శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. ఈ చుక్కల అమావాస్యను తెలుగు రాష్ట్రాలలోనే కాక గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో కూడా జరుపుకుంటారు. ఈ చుక్కల అమావాస్యకి భీమన అమావాస్య, గాత్రి అమావాస్య అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ రోజు చేసే గౌరీ వ్రతానికి జ్యోతి భీమేశ్వర వ్రతం, పతి సంజీవని వ్రతం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.